గురుగారు, ఆంగ్ల కాలమానం ప్రకారం ఈ 2024కి ఈ రోజు చివరి రోజు. ఈ ఆంగ్ల కాలమానానికి ఆర్ష కాలమానానికి తేడా ఏమిటి? ఆంగ్ల కాలమానంలో ఒక క్షణం గడిస్తే, ఒక డేట్ వెళ్ళిపోతే మళ్ళీ అది తిరిగి రాదు. కానీ ఆర్షవాంగ్మయం ద్వారా నిర్ణయింపబడిన కాలంలో ఇది అంతా ఒక చక్రం. ఇది మళ్ళీ తిరిగి వస్తుంది. ఈ ఆలోచన నీకు పునర్జన్మ మీద నమ్మకాన్ని ఇస్తుంది. దేహాన్ని వదిలిన తరువాత ఈ జీవుడు మళ్ళీ ఇంకొక దేహంలోకి వెళ్ళాల్సిన అగత్యం ఏర్పడుతుందన్నటువంటి ఆలోచన విధానం ఈ జన్మలో నువ్వు చేసే కర్మల పట్ల నీకు జాగ్రత్తను కలగజేస్తుంది. అలా కాకుండా ఇంకొక జన్మే లేదన్న భావన, ఆ ఆలోచన విధానము నీకు అహంకారాన్ని ప్రాప్తింపజేస్తుంది. అందుకే మనం పంచాంగాన్ని, క్యాలెండర్ని రెండింటిని గమనిస్తే పంచాంగము 5 అంగములతో కూడుకొని ఉంటుంది. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. ఈ తిథి మళ్ళీ తిరిగి వస్తుంది, కానీ ఆ డేట్ మళ్ళీ రాదు. అంతేకాకుండా నెలకు ఎన్ని రోజులు అని నువ్వు ప్రశ్నిస్తే నిర్దిష్టమైన సమాధానం ఆంగ్ల కాలమానంలో దొరకదు. ఒక నెల 30 రోజులు, ఒక నెల 31 రోజు, ఒక నెల 28 రోజులు, ఒక నెల 29 రోజులు. కానీ ఆర్ష కాలమాన ప్రకారం ప్రతి నెలకు 30 రోజులే. అంటే ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో నీ జీవిత ప్రణాళికను తయారు చేసుకొని ప్రకృతిలో కలుగుతున్న మార్పులకు అనుగుణంగా నీ ఆచార వ్యవహారాలను ఏర్పాటు చేసుకునే విధి విధానం ఆర్ష కాలమాన విధానం అయితే, భోగమే ప్రధానంగా కాలము అనుభవానికి మాత్రమే ఉపయోగపడే సాధనంగా భావించేది ఆంగ్ల కాలమానం. నిజానికి వృద్ధాప్యంలో ఎవరూ బారసాల చేసుకోరు. ఆకులు రాలే కాలంలో ఎవరు సంవత్సరాన్ని ఆది అని ప్రస్తుతించే ప్రయత్నం చెయ్యరు. ఇంతగా ఈ వివరాన్ని ఎందుకు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను అంటే, ఆంగ్ల కాలమానం ప్రకారం ఏర్పడిన క్యాలెండర్ ఏదైతే ఉందో దానిలో మొదట 10 నెలలే ఉండేవి. అనంతరము 2 నెలలను దానిలో కలిపి 12 నెలలుగా దాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని మనం డిసెంబర్ అన్నాం అనుకోండి. దశం అనే పదం నుంచి డిసెంబర్ వచ్చింది. అంటే అది 10, నవమి 9, కానీ దాన్ని 11గా మనం భావన చేస్తూ ఉన్నాం. ఇలా అస్తవ్యస్తమైన ఆలోచన విధానంతో ఆరంభించే పనులకు ఒక ముహూర్తం అంటూ ఉండాల్సిన అవసరం లేదని భావించేటువంటి ఆలోచన విధానం ఆంగ్ల కాలమానంలో మనకు కనపడుతుంది. కానీ ఆర్షవాంగ్మయంలో కాలం అంటే ఆరాధనకు ఉపయోగపడే అద్భుతమైన సాధనం. ముహూర్తము దైవీ శక్తిని నీకు అందించే అద్భుతమైన శుభక్షణం. అందుకే కాలం అంటే భగవత్ స్వరూపంగా భావిస్తాం. కాలపురుషుడిగా ఆయనను ఆరాధిస్తాం. ప్రకృతిలో కలిగే మార్పులకు సూర్యచంద్రుల గమనమే కారణం కనుక ఆ గమనాన్ని ఆధారంగా చేసుకొని మన ఆచార వ్యవహారాలను ఏర్పాటు చేసుకుంటూ సూర్య గమనం ఉత్తర దిశగా మారుతున్న సమయాన్ని పుణ్యకాలంగా భావించి ఉత్తరాయణమని, సూర్యరశ్మి తగ్గినటువంటి సమయాన్ని దక్షిణాయనమని, ఉపాసనా కాలమని భావిస్తాం. దక్షిణాయనంలో పండుగల పేరుతో, ఆరాధన పేరుతో, దీక్షల పేరుతో భగవద్ ఆరాధన చేసి సన్నగిలిన సూర్యశక్తి వలన దేహంలో ఏర్పడేటువంటి అనారోగ్యాలన్నింటికీ కూడా ఔషధంగా కాలాన్ని మనం మలచుకునే ప్రయత్నం చేస్తాం. అందుకే ధనుర్మాసంలో నగర సంకీర్తన చేస్తాం. ఎందుకు అంటే ఆ సమయంలో సూర్యశక్తి తగ్గినా ఏర్పడిన వాతావరణంలో పుష్కలంగా ప్రాణశక్తి ఉంటుంది కనుక మార్గళి తింగళ్ மதி நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதுமினே நீரளேர்
అని పాడుకుంటూ ఈ అద్భుతమైన మార్గశిర మాస పుణ్య దినాలలో స్నానం చేయటానికి వెళదాం అని గోదాదేవి అందరినీ పిలుస్తూ అద్భుతమైన దైవీ శక్తిని ఎలా అందుకోవచ్చో మనకు తిరుప్పావైలో తెలియచేస్తుంది. ఇలా మన ఆచార వ్యవహారాలు అన్నీ కూడా ఆర్ష కాలమానాన్ని అనుసరించి గ్రహణములలో చేయకూడని పనులను పక్కకు పెట్టడం కోసం గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందో ముందరగానే తెలుసుకొని అధిక మాసాల గణన చేసి నీ జీవితాన్ని ఎలా నువ్వు పరిపుష్టం చేసుకోవచ్చో తెలియజేసే అద్భుతమైన విజ్ఞానమే ఆర్ష కాలమానం. అది మనం గుర్తించగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది. అందుకే భారతీయ జీవన విధానంలోని ఔన్నత్యాన్ని, మన ధర్మంలోని గొప్పతనాన్ని తెలుసుకుంటూ మన జీవితాన్ని సంస్కరించుకునే ప్రయత్నం చేద్దాం.